స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం 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 స్తోత్రం. రైట్. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందాక మీ అందరికీ కూడా ఒక పోస్ట్ పెట్టాం. ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదో నాకైతే తెలియదు, కానీ దానిలో రాయబడినటువంటి ఒక మంచి మాట, ఇదొక మంచి సమయం సర్వశక్తి కలిగినటువంటి దేవునితో గడిపేటువంటి సమయం అని. దేవునికి స్తోత్రం. ఎవరితో? దేవునితో గడిపేటువంటి సమయం అని చెప్పారని. మంచిది. పని చేయవాడు జీతానికి పాత్రుడు, అలాగే చేరువచ్చిన మీరే ధన్యులు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీ కొందనాలు నాయనా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి మీకు స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా నాతోనూ మాతోనూ మీరు సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ మాటల ద్వారా కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన సమృద్ధిగా అనుభవించుటకు సహాయము దయచేయండి. యేసు నామం పేరట అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందు ప్రియులారా, మనం చదివినటువంటి లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగం. చదవబడిన మాటని మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 7వ వచనము. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట పలికింది ఎవరు? ఎవరు పలికారు? ఎవరు? దావీదు. ఎవరు? దావీదు. మెజారిటీ ఆ కీర్తనలు రాసింది ఎవరయ్యా అంటే దావీదు. నేను అనేక సార్లు చెప్పి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటయ్యా అంటే, కీర్తనల గ్రంథాన్ని సహజంగా చాలా మట్టుకు చాలామంది ఏమనుకుంటారయ్యా అంటే దావీదు రాశాడు అని చెప్పేసానని. కానీ 150 అధ్యాయములు కలిగినటువంటి కీర్తనని 6 వ్యక్తులు రాశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 వ్యక్తులు రాశారు. ఎవరు 6? దావీదు రాశాడు, మోషే రాశాడు, ఇంకా ఆసాపు, ఇంకా కోరాహు కుమారులు రాశారు, ఇంకా
సొలొమోను రాశాడా? ఏమండి, సొలొమోను రాశాడా? ఎవరెవరు రాశారు? దావీదు రాశాడు, ఇంకా మోషే రాశాడు, ఇంకా ఆసాపు రాశాడు, కోరహు కుమారులు రాశారు, ఇంకెవరు రాశారు? ఏమిటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరు రాశారు? సొలొమోను రాశాడు. మరొకటి ఎవరు రాశారయ్యా అంటే ఏతాము అనేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 వ్యక్తులు కీర్తనల గ్రంథంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, మంచిది, జాగ్రత్తగా విందాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని చెప్పని. నిజమే, దావీదు యొక్క జీవితంలో దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదుకు దేవుడు సహకారిగా నిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహకారి అంటే అర్థం ఏమిటి చెప్పండి? సహకారి, ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడయ్యా అంటే సహకారాన్ని కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. యేసు ప్రభు ఒక ఇంటికి పోయాడు. ఏ ఇంటికి? బేతనియా ప్రాంతంలో మార్తా, మరియా, లాజరు ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఎవరేం చేస్తున్నారు? మార్తేమో పని చేస్తూ ఉంది, మరి ఏమో ఆయన పాదాల దగ్గర కూర్చుంది, లాజరేమో ఏం చేస్తున్నాడు? ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో తిరుగుతున్నాడు. ఏమండి, యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్, అప్పుడు ఒక ఆమె వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అంటున్నాడు. ఎవరామె? మార్త వచ్చి యేసు ప్రభుతో, నాయనా నేను చాలా ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, నా సహోదరి ఏమో ఏ పని పాట లేకుండా కూర్చోను, నీకు చింత లేదా? ఆమెను కాస్త నాకు సహాయం చేయమని చెప్పు అన్నట్లుగా ప్రభువుకు చెప్పు. ఏం కోరుకుంటుంది ఆవిడ చెప్పండి? సహకారాన్ని. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు కలుగు చేసినప్పుడు, క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదాము గురించి దేవుడు ఆలోచించిన సంగతి ఏమిటయా అంటే ఆదాముకి ఒక సహకారి కావాలి అని చెప్పారు. ఆదాముకి ఏం కావాలి? ఒక సహకారి కావాలి అని చెప్పారని మొదట ఆదామును కలుగు చేశాడు. ఆ తర్వాత ఆదాము కొరకు హవ్వను కలుగు చేశాడు. ఏమండి, ఎవరి కొరకు ఎవరిని? చెప్పాలా? ఎవరి కొరకు ఎవరిని? ఆదాము కొరకు హవ్వను కలుగు చేశాడు. ఏమండి, ఇప్పుడు ఆదాము కట హవ్వ ఎవరయ్యా అంటే సాటి అయినటువంటి ఎవరు? సహాయం. ఎవరంట? సాటి అయినటువంటి చెప్పండి ఏంటిది? సహాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాముకి హవ్వ ఎవరయ్యా అంటే సాటి అయినటువంటి సహాయము. అందుకే సాధ్యమైనంత మట్టుకి ఒకసారి నా వైపు చూడండి. భార్యాభర్తలు లేదా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న ఏమొస్తాయి? చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, లేకపోతే చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్న కీచులాటలు, చిన్న చిన్న గుద్దులాటలు వస్తూ ఉంటాయి. అలా చిన్నవి వచ్చినప్పుడు సహజంగా వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళే అనుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. ఏమండి, అలాగునే ఉండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అలాగునే ఉండాలి. కొంతమంది భరోసా ఇస్తూ ఉంటారు. ఏంటా భరోసా అంటే, ఒకవేళ అమ్మాయిని ఏమన్నా అంటా ఉన్నట్లయితే అమ్మాయి తరపున తల్లిదండ్రులు అంటారు, పిచ్చిదానా ఇంకే ఆడ ఎందుకు పడి ఉండాలి, రా మేమేమన్నా చచ్చావా అని భరోసా ఇస్తూ ఉంటారు. చేజేతులారా ఆ కూతురు కాపురంలో ఎవరు నిప్పులు పోతున్నారా అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే నిప్పులు పోస్తా ఉన్నారు. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, పిచ్చోడా దాన్నే పట్టుకొని ఆలాడాలా, దేశంలో ఇంకెంతమంది లేరు. ఏమండి, అలాంటి వాళ్ళు కూడా భూమి మీద లేకపోలేదు సుమా. ఎంతమంది లేరు, దేశం ఏమైనా గొడ్డుపోయిందా, రా దాన్నే పట్టుకొని ఆలకడాలా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మరి ఎంతమందిని కట్టపట్టడానికి ఆ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా పిచ్చి చేష్టలు. నా దేవుని పిల్లరా, భార్యకు భర్త లేదా భర్తకు భార్య సాటి అయినటువంటి సహకారం, ఆమెను సహకారిగా దేవుడు నియమించాడు. ఇప్పుడు భర్తకు సహకారం ఎవరో చెప్పాలా? ఎవరెవరో భర్తకు సహకారం ఎవరయ్యా అంటే భార్యే. అందుకే తల్లిదండ్రులు పురుషుడికి ఏం చేస్తారయ్యా అంటే, బాబు ఎల్లకాలం నీతో మేము ఉండలేం కదా, నీకంటూ ఒక తోడు ఉండాలి, నీకంటూ ఒక సహాయం ఉండాలని చెప్పేసి అనేది ఒక చక్కని అమ్మాయిని చూసి వివాహం చేస్తాం. భార్య ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలారా, భర్తకు సాటి అయినటువంటి సహాయం, సహకారము. ఏమండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. రైట్, మంచిది. ఇప్పుడు దావీదు అంటున్న మాట ఏమిటయ్యా అంటే, దేవుడు నాకు సహకారి అని చెప్పాను. మనలో ఎంతమంది దేవుడు నాకు కూడా సహకారిగా ఉండాలని కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. కర్ణమమ్మ అర్థమైందా మనోరాలు ఏమంటుందో? ఏమండి, రైట్, మనకందరికి కూడా దేవుడు సహకారిగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాము. రైట్, మంచిది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆయన మనకు సహకారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 11వ వచనము. ఐషు అప్పుడు ఆయన తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బా, ఓ మంచి మాటను మనం చూస్తున్నామండి. ఏమిటా మాటయా అంటే, యెషయా గ్రంథంలో రాయబడినటువంటి సంగతిని ఏమండి మనం చదువుతా ఉన్నాము. ఆనాడు మోషే యొక్క కాలంలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించాడో సంఘము పట్ల, తన సేవకుల పట్ల, ఆ సంగతిని యెషయా ప్రవక్త ఎత్తు చూపుచూ మాట్లాడుచున్నారు. మోషే యొక్క కాలంలో ఏం జరిగింది? ఏమండి, దేవుడు యొక్క బాహుబలాన్ని కనబరిచాడు. దేవుడు తోడై ఉంటే దేవుడు శక్తి ఏమిటో, దేవుడు బలం ఏమిటో, అసలు దేవుడు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో, ఆయన కార్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఆనాటి ప్రజలకు ఆయన రుచి చూపించారు. ఏమండి, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని దేవుడు తప్పించాలి అని అనుకున్నప్పుడు వారి పక్షముగా దేవుడు నిలవబడ్డాడు, వారిని విడిపించాడు. వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి ఆయన నడిపించారు. వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తానే తోడై ఉండి ఆయన వారిని నడిపించారు. ఏమండి, ఏ రీతిగా ఆయన తోడు ఉన్నారయ్యా అంటే, శత్రువులు దరికి చేరక. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని దేవుడు ఏ రీతిగా నడిపించాడయ్యా అంటే శత్రువులు వారి దగ్గరకు చేరక. ఏమండి, ఎంత చక్కని ఆ నడిపింపో దేవునిది. శత్రువులను దూరపరిచాడు. ఇంకొక మాట చెప్పనా, శత్రు భయం వలన వారెక్కడ మరలా వెనుదిరుగుతారేమోనని ఏమండి శత్రువులు దరిచేరకుండా దేవుడే తోడై ఉండి వారిని నడిపించారు. మనకందరికీ బాగా తెలుసు, ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు మరలా ఐగుప్తీయులు, మరలా ఫరో నేను ఏ రీతిగా వీరిని విడిచిపెట్టేశానా అని చెప్పేసానని వెనక తరుగుకుంటా వస్తున్నారు. అలా తరుగుకుంటా వస్తున్నప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఏమండి, ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే ఆ ఎర్ర సముద్రములో నుంచి తన సైన్యాన్ని, తన జనాంగాన్ని, తన ప్రజలను ఏమండి నడిపించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప అద్భుతమో. ఏమండి, ఆ అద్భుతాన్ని చదువుతుంటేనే హృదయాలు పులకరించిపోతున్నాయి. ఎందుకయ్యా అంటే అది మామూలు సంఘటన కాదు. ఏమండి, ఎర్ర సముద్రాన్ని తన ప్రజల కోసం 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, లేదు, లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఉందా? ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది? ఆయనకి సమస్తము కూడా చెప్పండి ఏంటిది? సాధ్యమే. శూన్యములో సృష్టిని కలుగు చేసినటువంటి దేవునికి, ఈ శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అందుకే అంటున్నాడు, ఏమండి, తన మంద కాపురులకు, తన జనులకు తోడై ఉన్నటువంటి ఆ దేవుడు, వారికి సహకారిగా నిలిచినటువంటి దేవుడు. నా దేవుని ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులకు తోడై ఉండి సహకారిగా నిలిచి ఏ రీతిగా అయితే ఎర్ర సముద్రాన్ని పాయల చేసి నడిపించాడో అదే దేవుణ్ణి ఈ రోజున మనం ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మహిమలో మార్పు లేదు. ఆయన శక్తిలో మార్పు లేదు. ఆయన బలములో మార్పు లేదు. ఏమండి, ఆయన శక్తి ఏమి తగ్గిపోలేదు. ఆయన మహిమేమి తగ్గిపోలేదు. ఆయన బలమేమి ఉడికిపోలేదు, తగ్గిపోలేదు. ఎందుకయ్యా అంటే ఆయన నిన్న ఏ రీతిగా ఉన్నాడు, నేడు కూడా అదే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహత్కార్యములను జరిగించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, వారి పక్షముగా ఉండి ఎటువంటి కార్యాలైతే జరిగించాడో మన పక్షముగా ఉండి కూడా అటువంటి కార్యాలను జరిగించుచున్నాడు, జరిగించబోచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవునికి సమస్తము కూడా ఏంటిదంట? సాధ్యం, సాధ్యం, సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమండి, హల్లెలూయా. ఒకసారి నా వైపు చెప్పండి. అప్పుడప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వచ్చిన సాక్షి. దేవుని సేవకురాలు అప్పుడప్పుడు చాలాసార్లు దుఃఖిస్తూ ఉండేది, బాధపడుతూ ఉండేది.
అనేక పర్యాయాలు ఏడ్చుకుంటూ ఉండేది. ఎందుకయ్యా అంటే పిల్లలు లేరు అని చెప్పేసారు. మరొక మాట, నాతో ఆ విషయాన్ని పంచుకునేటప్పుడు నేనేమనేవాడిని అయ్యా అంటే, పిచ్చిదారా 100 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కదా, దేవుడు తన చిత్తం ఇచ్చేటప్పుడు ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా సరే మన కన్నులు ఎదుట ఉన్న వారందరూ కూడా మనకి పిల్లలే కదా అని చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట అంటూనే మనసులో ఒక చిన్న భావం, ఏమిటా భావం అయ్యా అంటే, ఒకవేళ దైవ సేవకుడిని చూసినప్పుడు ఆయన గారు ప్రార్థన చేస్తే అనేకులకి పిల్లలు పుట్టారంట, ఆయన గారు ప్రార్థన చేస్తే అనేకుల జీవితంలో కార్యాలు జరిగాయంట, మరి ఆయన గారికే లేరుగా అని ఏమండి ఎక్కడో ఒక నోరు మనస్సులోనైనా సరే అనుకోకపోదు కదా. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక దినాన, ఏదో ఒక చోట ఏమండి ఆయన గారు ప్రార్థన చేస్తే అందరికీ పిల్లలు పుట్టారంట, అందరికీ కార్యాలు జరిగాయంట, మరి ఆయన గారికేరి అని అనుకోకపోరు కదా. ప్రభువా, ఈ మాటకి తావెందుకు ఇవ్వాలి? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ మాటకి తావెందుకు ఇవ్వాలి? ఏమండి దేవుడు గొప్పవాడు, ఆయన శక్తి సంపన్నుడు అండి. వాటి వాటి కాలంలో ఆయన సమస్తాన్ని జరిగించగలడు. దేవునికి స్తోత్రం. కానీ మనిషి ఏమనుకుంటాడయ్యా అంటే ఏమండి తొందరపాటుతనంతో తొందరపడి ఏమండి దేవుడేమి చేయలేడేమో, దేవుడేమి ఇయ్యలేడేమో, దేవుడేమి జరిగించలేడేమో, దేవుడి వల్ల కాదేమో, దేవుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగున కాదు. దేవుని పిల్లరా, ఆయన సహకారిగా ఉండి ఏదైనా చేయగలడు, ఎంతటి సమస్యనైనా తొలగించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 23వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినవుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి యోనాతాను అనే వ్యక్తి ఓ మంచి మాట అంటున్నాడు. ఎవరితోనయ్యా అంటే దావీదుతో. ఏమని అంటున్నాడయ్యా అంటే, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు, నేనేమో నీకు సహకారిని అవుతాను అని చెప్పాను. ఎవరి యోనాతాను? ఎవరయ్యా అంటే సౌలు యొక్క కుమారుడు. ఏమండి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క కుమారుడు దావీదుతో ఓ మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే, ఇదిగో ఈ దేశానికి నువ్వు రాజు అవుతావు, ఇశ్రాయేలీయులకు నువ్వు రాజు అవుతావు, నేనేమో నీకు సహకారిని అవుతాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఏమండి యోనాతాను ఎంత మంచి వ్యక్తిత్వము కలిగిన వ్యక్తో బైబిల్ గ్రంథంలో రాయబడింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోనాతాను దావీదట మంచి స్నేహితులు అంటండి. ఎలాంటి వారంట? మంచి స్నేహితులు. వారంట తమ జీవిత కాలంలో మంచి సరస్సులు అని రాయబడింది. సరస్సులు ఏమండి? సరస్సులు అంటే అర్థం ఏమిటి? ఏమండి సరస్సులు అంటే అర్థం ఏమిటి? నేను మీకు చెప్తాను. ఓ భార్య ఓ భర్త తమ జీవిత కాలంలో ఎలా ఉంటారయ్యా అంటే, చూడటానికి చక్కగా, ముచ్చటగా, అందంగా ఏమండి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటా, ఒకరిని ఒకరు గౌరవించుకుంటా, ఒకరిని ఒకరు ఏమండి గొప్ప చేసుకుంటా, ఏమండి ఒకరిని ఒకరు ఏమండి హత్తుకుంటా బ్రతుకుతూ ఉంటారు.
సహజంగా భార్య భర్తను చూసినటువంటి వాళ్ళు ఏమంటారయ్యా అంటే, అబ్బా చూడముచ్చటగా ఉన్నారండి, మంచి జంట అండి, మంచి భార్యాభర్తలండి, మంచి కుటుంబం అండి, మంచివారండి అని చెప్పని అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఏమంటే సహజంగా భార్యాభర్తలు చూసినప్పుడు అలాగే కొంతమంది స్నేహితులు కూడా, ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారయ్యా అంటే, ఓ భార్యాభర్తలకు మళ్ళీ ఏమండి అంటే అర్థం ఏంటయ్యా అంటే, బాగా దగ్గరగా, బాగా సాన్నిహిత్యంగా, ఏమండి బాగా క్లోజుగా. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది భార్యలు తమ భర్తల యొక్క స్నేహితులను బట్టి ఏమంటారయ్యా అంటే, ఇదిగో నువ్వు మీ స్నేహితుడితో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావు, ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫోనుల్లో పంచుకుంటూ ఉన్నారు, ఫోనుల్లో 24 గంటలు అనేకమైన సంగతులు, అనేకమైన విషయాలు, అనేకమైన వాటి గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పేసరని ఓ భార్య భర్తతో అంటావు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతారా? ఏమండి ఎవరితో మాట్లాడతారు? మనస్సుకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతారు? మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో. ఇంకొక మాట చెప్పనా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళతో, మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళతో, మంచి గుణగణాలు కలిగినటువంటి వాళ్ళతో, ఏమండి మంచి స్వభావం కలిగినటువంటి వారితో. అందుకే ఎవరితో పడితే వారితో కూడా స్నేహం చేయకూడదు. ఏమండి ఎవరితో స్నేహం చేయాలి చెప్పండి? ఎవరితో స్నేహం చేయాలి? ఏమండి ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలయ్యా అంటే, ఏమండి స్నేహం ఏ రీతిగా ఉండాలయ్యా అంటే, ప్రాణం 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 పోయేదాకా కూడా ఏమండి స్నేహాన్ని విడిచిపెట్టకూడదు. ఓ మంచి స్నేహితుడి యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, లోకంలో కొంతమంది డబ్బు ఉంటే స్నేహితులు అవుతారు, డబ్బు పోయిందనుకోండి ఇంకోళ్ళు కనుమరుగైపోతారు. అన్నమాట మీకు అర్థమవుతుందా? ఆరోగ్యం ఉంటే కొంతమంది స్నేహితులు అవుతారు, ఒకవేళ ఆరోగ్యం లేదనుకోండి వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటారు. కొంతమంది ఏమో లాభం వస్తేనే స్నేహం చేస్తారు, ఒకవేళ లాభం రాలేదనుకోండి స్నేహం మానేస్తారు. మా దేవుని పిల్లరా, అలాంటి వారుగా ఉండకూడదు. ఎందుకయ్యా అంటే, దావీదు యోనాతాను ఎలాంటి వారయ్యా అంటే, వాళ్ళు మంచి ఏమండి సరస్సులట. వాళ్ళ ప్రేమ అంట ఎలాంటి ప్రేమయ్యా అంటే, స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా వాళ్ళ ప్రేమ గొప్పది అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట మీరు చదవండి, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. దావీదు అంటున్నాడండి యోనాతాను చనిపోయినప్పుడు, యోనాతానా నువ్వు ఎటువంటి ప్రేమ చూపించేవాడివి? ఎటువంటి ప్రేమ? స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా ఇంకా వింతైనటువంటి ప్రేమ. అండి కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయ్యా అంటే, వింతైనటువంటి రీతిగా, వింతైనటువంటి ప్రేమ. తోడబుట్టినటువంటి సహోదరులు కూడా ఆ రీతిగా ఉండలేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? తోడబుట్టినటువంటి అన్నదమ్ములు కూడా ఆ రీతిగా ఉండలేరు. అటువంటి వింతైనటువంటి ప్రేమను కనబరిచేటువంటి వారు ఏమండి అడపాదడప అక్కడెక్కడ ఎక్కడో కనబడతా ఉంటారు. అందుకే ఓ మంచి మాట, మంచి స్నేహితుడు ఉండాలి. ఏమండి ఏ స్నేహితుడు? చెప్పాలా? ఏ స్నేహితుడు? మంచి స్నేహితుడు. 10 రూపాయలు పోగొట్టుకొనైనా సరే మంచి స్నేహితుడిని సంపాదించుకోవాలి. అండి దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఎంచబడతాడు. నా మాట మీకు అర్థమైందా? ఏ దశలో? దుర్దశలో అట్టివాడు. నాన్న ముందుకురా.
వచ్చేసే, ఇక్కడికి వచ్చేసే, అయ్యా ముందుకు రా. దుర్దశలో అట్టివాడు ఎలా ఎంచబడతాడంట? సహోదరుడిగా ఎంచబడతాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము మంచి స్నేహితులను, మనము మంచి స్నేహితురాళ్ళని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని కలిగి ఉండాలా? మనం మంచి స్నేహితులను కలిగి ఉండాలా. కొన్ని కుటుంబాల్లో జాగ్రత్తగా వినండి. ఒకవేళ భర్తలు ఏమండి ఎక్కడికి పడితే అక్కడికి పోతూ ఉంటారు, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వస్తూ ఉంటారు. భార్య వారిస్తూ ఉంటుంది, ఏమిటయ్యా అంటే నువ్వు ఎక్కడికి పోయావు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అని చెప్పేసింది. నువ్వు ఎడబోయా, ఎడారి తిరిగి వస్తున్నావు అని చెప్పేసి. అలా అన్నప్పుడు సహజంగా భర్తకే వచ్చిందయ్యా అంటే కోపం వచ్చింది. ఏమండి ఏ భార్య అయినా తన భర్త మంచి వారితో స్నేహం చేయాలి అని కోరుకునేది. ఇట్స్ న్యాచురల్. ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? మంచి వారితో స్నేహం చేయాలని కోరుకునిద్ది. ఏమండి అదే ఒకవేళ భర్త తుంటరులతో స్నేహం చేస్తూ ఉంటుంటే, ఏమండి తుంటరులతోనో లేకపోతే అల్లరివాళ్ళతోనో లేకపోతే ఏమండి ఆత్మీయులు కాని వారితోనూ స్నేహం చేస్తూ ఉంటుంటే సహజంగా ఏమండి ఇంట్లో వాళ్ళు కానివ్వండి లేకపోతే సహజంగా ఆ భార్యలు కానివ్వండి ఏమంటారయ్యా అంటే ఎందుకండి లేనిపోని స్నేహాలు అని చెప్పిస్తున్నాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దాని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఆ మాట యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే నీ ఆత్మీయతను నువ్వు పతనం కాకూడదని చెప్పిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్నేహితుడు మంచివాడైతే లేదా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడైతే, మంచి లక్షణం కలిగిన వాడైతే లేదా మంచి ఆత్మీయుడైతే, అండి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడైతే డెఫినెట్లీ నీ ఆత్మీయత కూడా పెంపొందించబడతా ఉండిద్ది, నీ ఆత్మీయత కూడా పదులు పెట్టబడతా ఉండిద్ది. ఇనుముకు ఇనుము ఏం చేసిందంట? చెప్పండి. ఇనుము ఏం చేసింది? పదులు పెట్టింది. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మొద్దుబారినటువంటి ఒక కత్తినో లేకపోతే ఒక ఇనుమును తీసుకెళ్ళి మీరు కొలిమిలో వేస్తారు. కొలిమిలో బాగా కాల్చిన తర్వాత దాని మీద సమ్మెట దేంతో తీసుకుని కొడతారు? చెక్కతోనా? దేంతో కొడతారు? ఇనుముతోనే. ఇనుముకు ఇనుము ఏ రీతిగా అయితే పదును పెట్టిద్దో, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని, ఒక చెలికాడు తన స్నేహితుడికి ఏంటి వివేకాన్ని పుట్టించాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎంచుకునేటువంటి స్నేహితులు ఆత్మీయులై ఉండాలి. నువ్వు ఎంచుకుంటున్నటువంటి స్నేహితురాళ్ళు ఆత్మీయులై ఉండాలి. అందుకే సాధ్యమైనంత మట్టుకి ఏమండి ఆత్మీయులతో సహవాసం చేయండి. ఆత్మీయత పెంపొందించబడతా ఉండిద్ది. ఏదో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు మందిరంలో ఉండి ఆ తర్వాత మనలో లోకంలోకి వెళ్ళిపోయి అంతా లోకస్తులతోనే అంతా లోకానుసారంగానే నువ్వు జీవిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోయి. ఏమండి నువ్వేమో మందిరానికి వస్తావు, వాళ్ళేమో వెళ్ళకూడని స్థలాలకి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. ఎక్కడది నీకు వాళ్ళకి పొత్తు? ఏమండి క్రీస్తుకి వెలియాలకి సంబంధం ఎక్కడ? ధాన్యానికి చెత్తకు పోలిక సంబంధం ఎక్కడ? ఆత్మీయులకి ఏమండి లోకానుసారంగా బ్రతికేటువంటి వారికి సంబంధం ఏంటి? నీ ఆత్మీయత పెంపొందించబడాలి. అందుకే దావీదు యోనాతానులు మంచి స్నేహితులండి. వారు సరస్సులు అంటే మీకు అర్థం కాదు. ఏమండి సరస్సులు అంటే అంత హృదయానుసారంగా నడిచినటువంటి వారు, వారి హృదయాలు హత్తుకొనబడ్డాయి. అంత మంచి గుడ్ రిలేషన్షిప్. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు అంటున్నాడు, నా సహోదరుడా యోనాతానా, నువ్వు చూపించినటువంటి ప్రేమ స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా వింతైనటువంటి ప్రేమ. అండి ఎంత వింతైన ప్రేమ! ఎంత వింతైన ప్రేమ! సౌలు దావీదును చంపడానికి ఒక ప్లాన్ వేశాడంట. ఒక రోజున అంటే ఒక ప్లాన్ వేశాడు.
తన పరివారాన్ని దగ్గర పెట్టుకొని ఇదిగో మనం ఇది చేద్దాము, దావీదుని ఈ రీతిగా మనం చంపేద్దాము అని ప్లాన్ వేసుకుంటున్నాడు తన క్యాబినెట్లో కూర్చొని, తన ఇంట్లో కూర్చొని. ఇప్పుడు యోనాతాన్ ఎవరు? సౌలు కుమారుడు. ఏమండి, ఇప్పుడు ఈ ప్లాన్ యోనాతాను విన్నాడు. వాళ్ళ నాన్నగారు దావీదును చంపాలి అని ప్లాన్ వేస్తున్నాడని. ఎవరైనా ఏమండి పోయి తన తండ్రికి విరోధముగా ఉన్న వాని దగ్గరికి వెళ్ళి మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడని అంటాడా? చెబుతాడా? ఏమండి చెబుతారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకంటే సౌలు తర్వాత యోనాతాను రాజు కావచ్చు, కానీ అలాగున కాదు. యోనాతాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుని అభీష్టం, దేవుని చిత్తం ఎవరై ఉన్నారో వాళ్ళు రాజు కావాలి. అందుకే యోనాతాను అంటున్నాడు, నువ్వు రాజు అవుతావు, నేనేమో నీకు సహకారిని అవుతాను. ఆ దేవుని ప్రియులారా, నిజంగా యోనాతాను దావీదుకు సహకారి. ఏమండి, వాళ్ళ నాన్నగారు చంపాలని ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ తెచ్చి దావీదుకి చెబుతున్నాడండి. మా నాన్నగారు ఎలా పొరపాటు పని చేయబోతున్నాడు, దావీదా నువ్వు మేలుకో, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు తప్పించుకో. ఏమండి, ఆ సూచనలు చెప్తాను. ఆ దేవుని పిల్లరా, ఓ మంచి స్నేహితుడు, సహకారి, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా భావించుకోవాలి. ఐ రిమెంబర్, నేను మరలా చెప్తున్నాను, 10 రూపాయలు పోయినా సరే మంచి స్నేహితుడిని సంపాదించుకోవాలి. ఏమండి, మంచి స్నేహితుడిని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. రైట్. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. చాలు. ఏమండి, యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకంలో జీవించి ఆయన పనిని ముగించి ఆయన పరమునకు ఆరోహణము కాబోతున్నటువంటి రోజులు శిష్యులందరూ కూడా అనుకుంటా ఉన్నారు, మమ్మల్ని విడిచిపెడితే మాకు తోడెవరు, మాకు దిక్కెవరు అని చెప్పేశారు. ఏమండి, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పేస్తాడు. దేవుడు చెప్పాడు. తన ఆత్మను, పరిశుద్ధాత్మను తోడుగా మరలా మన మధ్యకు ఆయన పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట, శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణము కాబడిన తర్వాత, నా దేవుని ప్రియులారా, వారందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేశారు, దేవుని ఆత్మను పొందుకున్నారు, దేవుని శక్తి చేత నింపబడ్డారు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి పరిచర్యను వారు జరిగించినట్లుగా మనం చూస్తున్నాము. ఏ ప్రాంతంలో అయితే యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు అని చెప్పారు, తమ ప్రాణాలను కాపాడుకోవటానికి అదే ప్రాంతాలకి వాళ్ళు ధైర్యముగా వెళ్ళి మా ప్రాణాలను ఇచ్చైనా సరే క్రీస్తును ప్రకటిస్తాము అని చెప్పేసానని వారు ప్రకటించారు. వారు దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ వారిని తాకినప్పుడు భూదిగంతముల వరకు వారు సాక్షులుగా వారు నియమించబడ్డారు. వారు దేవుని కోసం ధైర్యముగా వారు నడిచారు, సువార్తను ప్రకటించారు. ప్రాణాలను కాపాడుకోవటం కోసం వాళ్ళు బ్రతకలేదు, కానీ ప్రాణాలను ధారపోయటం కోసం. వాళ్ళని చంపుతారు, మీరు ప్రాంతానికి వెళితే మిమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని అన్నప్పుడు శిష్యులు అన్న మాట ఏమిటయ్యా అంటే, ఆ భాగ్యాన్ని మేము ఏ రీతిగా పోగొట్టుకునేది అని అడిగారు.
క్రీస్తు నిమిత్తము శ్రమ పడటమే కానికేనా, ప్రాణము పెట్టడానికి కూడా ఏమండి ఆ నామము యోగ్యము. ఆయా ప్రాంతాలు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు వారికి సహకారి అయి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ప్రభువు వారికి సహకారి అయి. ఒకసారి నా వైపు చూడు, ఒకసారి నా వైపు చూడు. నా మట్టుకు నేను అప్పుడప్పుడు పరిచర్య ప్రారంభపు దినాలను ఆలోచన చేస్తూ ఉంటాను. ఏమండి, ప్రారంభంలో ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఏమండి ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏ ప్రజలో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. ఒక దర్శనాన్ని చేతబట్టుకొని దేవుని పరిచర్య జరిగించడానికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఈ లింగగిరి ప్రాంతంలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏమిటయ్యా అంటే, ఒక ముదుసని ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఓ చెట్టు కింద పండుకొని ఉన్నప్పుడు అతనికి ఏమండి దయ్యం పట్టి ఉన్నప్పుడు అతని కొరకు ప్రార్థన చేస్తే అతడు బాగుపడటము. ఎవరాయన గారు? ఎవరు చెప్పండి, ఎవరైనా ఎవరు? జకరియా. ఎవరా జకరియా? ఎలిజబెత్ వల్ల బాగా జ్ఞాపకం. ఏమండి, మంచం మీద పండుకొని ఉన్నాడు. చాలా మంది స్త్రీలు ఆ మంచం చుట్టూ చేరి ఉన్నారు. నోటిలో నుంచి భయంకరంగా సొంగగారుతా ఉంది. మేము వచ్చి అడిగా, ఏంటమ్మా ఏమైందంటే, అయ్యా ఈయన పొలం మీద కాపలా ఉంటాడయ్యా, ఈయన ఇదిగో ఈ పొలాన్ని చూసుకొని మరొక పొలం దగ్గరికి వెళ్ళాడు, ఆ చెట్టు కింద పండుకున్నాడు, ఏదో గలగలమని వినపడింది. ఇక ఆ రోజు నుంచి ఈయన ఇలా తయారైపోయాడు. నోటి మాట పడిపోయింది, నోట్లో నుంచి సొంగగారుతా ఉంది. ఏమండి, దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చెప్పినటువంటి మాటలు అవి సార్, అవునా కాదా? అవునా అమ్మ? ఉన్నారా ఆ రోజు చెట్టు కింద? మీరు కూడా ఉన్నారు కదా? ఎస్. ఏమండి, ఆ నాయన గారి కొరకు ప్రార్థన చేశాము, ఇంటికి వెళ్ళాము. మరుసటి రోజులు వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, అయ్యా మీరు ఎవరో యాడ్ నుంచి వచ్చారు కానీ ప్రార్థన చేశారు, అద్భుత రీతిగా ఆ సొంగగారటం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దినాన, ప్రారంభము రోజున ఏమండి, ప్రారంభ ప్రార్థనలో ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం. ఆ రోజు దేవుడు చెబుతున్న ఇండికేషన్ మాట ఏమిటయ్యా అంటే, నేను మీకు సహకారిగా ఉన్నాను. ఆ రోజు ప్రారంభించాడండి ఈ పరిచర్యలో దేవుడు అద్భుతాలు చేయడము. ఒకటా రెండా? నా మట్టుకు నేను చెప్పగలను, 100ల కొద్ది ఉన్నాయి అని. దేవునికి స్తోత్రం. ఏమండి, 1, 2 కాదు, 10 కూడా కాదు, 100ల కొద్ది దాచబడి ఉన్నాయి. ఎన్ని అద్భుతాలు, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని ఏమండి గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడో ఈ పరిచర్య ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు వారికి సహకారి అయి వెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన వాక్యమును ఆయన స్థిరపరుస్తున్నాడు. దేవుడు అద్భుతాలు దేనికి చేస్తున్నారయ్యా అంటే, దేవుడు మహత్కార్యాలు దేనికి చేస్తున్నారయ్యా అంటే, వాక్యాన్ని స్థిరపరచడానికి. దేన్ని స్థిరపరచడానికి చెప్పాలి? దేన్ని? వాక్యాన్ని స్థిరపరచడానికి. ఒక అద్భుతం తర్వాత మరొక అద్భుతం, ఒక అద్భుతం తర్వాత మరొక అద్భుతం. ఇదంతా కూడా దేనికయ్యా అంటే, దేవుని పిల్లరా వాక్యం స్థిరపరచబడాలి.
ఏమండి బాగా జ్ఞాపకం, ప్రారంభంలో పాట పాడమంటే మాకు పాటలు రావు అన్నారు సహోదరులు. ఈ రోజున అద్భుతంగా పాటలు పాడేటువంటి తలాంతులు ఇచ్చారు. ఇదంతా కూడా దేనికి పంచుకుంటున్నానయ్యా అంటే సహకారి ఆయన సహకారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని దగ్గర కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, ఏమనయ్యా అంటే మేము మీ ఆనందానికి సహకారులము. దైవజనుడు ఎవరయ్యా అంటే సంఘము యొక్క ఆనందానికి సహకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పాలి. ఎవరండి? సంఘము యొక్క ఆనందానికి దైవజనుడు సహకారి. ఒకసారి నా వైపు చూడండి. ఓ సంఘంలో 10 మంది వ్యక్తులుంటే లేదా 10 కుటుంబాలుంటే 10 కుటుంబాలలో 10 రకాలైనటువంటి సమస్యలు. 10 కుటుంబాలలో 10 రకాలైనటువంటి సంగతులు. ఒకళ్ళేమో కొరత ఉంది అంటారు, ఒకళ్ళేమో అద్భుతం కావాలి అంటారు, ఒకళ్ళేమో దేవుడు మహత్కార్యాలు జరిగించాలి అని అంటారు, ఒకళ్ళేమో దేవుడు మాకు సహాయం చేయాలి అని అంటారు. వాటన్నిటిని కూడా దైవజనుడు విని వాటన్నిటి నిమిత్తము దేవుడు సేవకుడు ప్రార్థన చేసినప్పుడు, నా దేవుని పిల్లరా, ఒక్కొక్క కుటుంబంలో దేవుడు ఒక్కొక్క కార్యాలను జరిగిస్తారు. కొంతమందిని దీవిస్తాడు, కొంతమందిని బాగుపరుస్తాడు, కొంతమందికి స్వస్థత ఇస్తాడు, కొంతమందిని ఉన్నతమైన స్థాయిలో నిలుపుతాడు. దీనిని అంతటిని కూడా జరిగించేది దేవుడే. దీనిని అంతటిని కూడా జరిగించేది ఎవరయ్యా అంటే నో డౌట్ దేవుడే. కానీ అది జరగాలి అని దాని నిమిత్తము నీ కొరకు అంగలార్చిన వాడు ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు. నువ్వు దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని నీ కొరకు కన్నీరు కార్చిన వాడు ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు. నువ్వు అనారోగ్యంలో నుంచి ఆరోగ్యవంతుడిగా మార్చబడాలి అని నీ కొరకు ఉపవసించిన వాడు ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు. నువ్వు లేమిలో నుంచి కలిమిలోనికి వెళ్ళాలి అని చెప్పని నీ కొరకు ప్రార్థించిన వాడు ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు. ఎందుకయ్యా అంటే దైవజనుడికి దేవుని సంఘము మొదటగా దేవుడిచ్చినటువంటి ఒక కుటుంబం. నువ్వు గొప్పోడు అయ్యావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయావు. నీకు ఎవరి జ్ఞాపకం ఉండాలి? నీకు ఎవరండి జ్ఞాపకం ఉండాల్సింది? నా అభివృద్ధి కొరకు ప్రార్థన చేసినటువంటి నా దేవుని సేవకుడు. నేను లేమిలో ఉన్నప్పుడు నా ప్రక్కన నిలవబడినటువంటి నా దేవుని సేవకుడు. నేను కలిమిలోకి వెళ్ళిన తర్వాత నా ప్రక్కన లేడా? ఉన్నాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆనందానికి దైవజనుడు ఒక సహకారి. దేవునికి స్తోత్రం. ఎవరంట? చెప్పాలా? ఎవరు? నీ ఆనందానికి దైవజనుడు ఒక సహకారి. ఐ రిమెంబర్
దేవుని వాత్సల్యతను బట్టి నేను మీకు బోధిస్తున్నాను. ఏమండి, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ పక్కన నిలవబడిన నీ సేవకుణ్ణి బాధ తీరిపోయిన తర్వాత నువ్వు పొరపాటును కూడా మర్చిపోగలవు. నువ్వు లేమిలో ఉన్నప్పుడు నీ కొరకు కన్నీరు కార్చిన నీ సేవకుణ్ణి నువ్వు కలిమిలోకి వెళ్ళిన తర్వాత పొరపాటును కూడా మర్చిపోకూడదు. నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నీ కొరకు అంగలార్చినటువంటి దేవుని సేవకుణ్ణి నువ్వు సంపన్న స్థితిలోనికి వెళ్ళిన తర్వాత పొరపాటును కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. అది నీ ఆత్మీయతకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎవరు చెప్పాలా? నీ ఆనందానికి ఆయన సహకారి. అంటే చింపిన దుస్తులు కట్టుకున్న స్థితి నుంచి అంటే రాజవస్త్రాలు కట్టుకుని వచ్చేటప్పుడు సంతోషించేది ఎవరో తెలుసా? తండ్రే. ఎవరు? తండ్రే. అండి, ఎవరు సంతోషిస్తాడు? తండ్రే. దైవజనుడు సహకారం. మరొక మాట జ్ఞాపకం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఈ మాటతో ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నారండి. ఎవరయ్యా అంటే యువేదియా అలాగే సుంటుకేను. చెప్పండి. యువోదియా చెప్పండి. యువోదియా, సుంటికేను, జుంటి తేనెలాగా సుంటికేను. వీరిరువురు గురించి ప్రస్తావిస్తూ వీరు స్త్రీలు, వీరి గురించి ప్రస్తావిస్తూ పౌలు అంటున్నాడు, వారు నాకు నిజమైనటువంటి సహకారులు. ఏమండి, ఈ యువోదియా, ఈ సుంటుకేను అనేటువంటి స్త్రీల గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ వాళ్ళు నిజమైనటువంటి సహకారులు. ఎందుకయ్యా అంటే సువార్త పనిలో వారు నాకు సహకరించినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఏ పనిలో? ఏ పనిలో? చెప్పాలా? ఏ పనిలో? సువార్త పనిలో నాకు సహకరించినటువంటి వారు. ఓ దైవజనుడు సువార్త పనిలో ఉన్నప్పుడు సువార్త పనిలో ఎవరు సహకరిస్తారు అంటే చాలా సహకారాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ పౌలు గారి గురించి చెప్పాలి అంటే పౌలు వయసు పెద్దదేమో కానీ పౌలు గారికి పెళ్ళయిందో పెళ్లి కాలేదో ఇంతమటికి తెలియదు. పెళ్ళయిందా? పెళ్ళయిందా? పెళ్ళి కాలేదా? ఇదొక పెద్ద తర్జన భర్జన. ఐషు అయితే కాలేదయ్యారని అంటుంది. అయితే నన్ను పిలవడా? పౌలు గారు ఆ పెళ్ళికి నన్ను పిలిచే ఉండేవాడు కదా. అండి, ఇప్పటికీ కూడా అదొక చర్చ. పౌలు గారికి వివాహం అయిందో తెలియదు, వివాహం కాలేదో తెలియదు. ఎందుకంటే 2 రకాలైన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఏమండి, ఒక చోటేమో ఏమండి స్త్రీని ముట్టకుండుట మేలు అని పౌలు గారు అన్నారు. ఎందుకు మేలు అన్నాడు? ఏమండి, ఆ రీతిగా ఉంటాడేమో కాబట్టి మేలు అని చెప్పిస్తానని. ఏమండి, ఎందుకంటే పెళ్ళి అయిన వానికి శారీరక సంబంధమైన శ్రమలు కలుగుతాయి. పెళ్ళైన వానికి ఏం కలుగుతాయి? పెళ్ళి కాకముందు అనుకో ఎక్కడ తిరిగినా పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ టైమైనా రావచ్చు. పెళ్ళైన తర్వాత కుదిరిద్దా? 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. ఒకవేళ ఉండలేదనుకో ఏమండి భార్య అరవచ్చు, కరవచ్చు, కసిరించుకోవచ్చు, ఎడకపోయావని అనవచ్చు. ఏమండి, ఈ బిందాస్గా తిరిగేటువంటి వ్యక్తికి అవి నచ్చవు.
అరే పెళ్లి కాకుండా ఉంటేనే పెళ్ళి కానప్పుడే నాకు బాగుంది అంటూ ఉంటాడు ఒక భర్త. ఎందుకని? నా ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాను. అప్పుడు వెళ్తే వెళ్ళామో కానీ ఇప్పుడు కుదరదు. ఏమండి? ఏ స్టేజీకి ఆ స్టేజీ. వివాహం కానిప్పుడు వివాహం కానట్టుగానే ఉండాలి, వివాహం అయిన తర్వాత వివాహం అయినట్టుగానే ప్రవర్తించాలి. ఏమండి? వివాహం అయిన తర్వాత వివాహం కానట్టుగా ఏంటి అలాగును కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భావం వేరు, ఆ ఆత్మీయత వేరు, ఆ అర్థం వేరు. అది మరొక సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు అలాంటి స్టేట్మెంట్ కూడా రైట్. పెళ్ళి శారీరక సంబంధమైన శ్రమలు కలగొద్దని పెళ్లి చేసుకోవద్దని అన్నాడు పౌలు. శ్రమలు కలగకుండా ఉండటానికే అన్నాడు. మరొక వర్షన్ ఏంటయ్యా అంటే సన్హెరీబు సభలో సభ్యత్వం కలిగిన వాడు పౌలు అని, కనుక వివాహం అయినటువంటి వారికే దానిలో సభ్యత్వం ఉండిద్ది అని చెప్పేసారని మరొక వాదన. కనుక దాని గురించి మనం ఇప్పుడు ఏమండి మన చర్చ కాదు. కానీ నా దేవుని ప్రియులారా, అనేకమైన అవసరతలు ఉంటాయి. సువార్త పనిలో పౌలు గారికి ఎన్ని రకాలుగా సహకరించారో. ఏమండి? అతని వస్త్రాలు ఉతికేటువంటి విషయంలో కావచ్చు, లేదా అతనికి ఆహారం పెట్టేటువంటి విషయంలో కావచ్చు, లేదా అతనికి సహకారిగా తోడు వెళ్ళేటువంటి విషయంలో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించే విషయాల్లో కావచ్చు, ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, ఏమండి ధనపరమైనటువంటి సహాయం కావచ్చు. ఇవన్నీ కూడా స్వార్థ పనిలో ఒక భాగం. అండి నా మట్టుకు నేను కూడా చెప్పమను, చాలామంది తల్లులు, చాలామంది సహోదరీలు ఏమండి వాళ్ళ ప్రేమపూర్వకమైనటువంటి సహాయాలు చేసిన వారు ఉన్నారు, సహకారాలు అందించినటువంటి వారు ఉన్నారు, చక్కగా ఆతిథ్యాలను జరిగించినటువంటి వారు ఉన్నారు. నేను ఎప్పుడు మర్చిపోను. ఇంకొక మాట చెప్పనా, ఆ చేసిన వారందరి జీవితాలలో గొప్ప గొప్ప మేలులు పొందుకున్న వారు ఉన్నారు. ఇట్లాంటి వాడికి చప్పట్లు ఏం కొట్టాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మంచి మాట ఉన్నాడు. ఏంటిదయ్యా అంటే, మీరు చూపించిన ప్రేమ, ఇంకా మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చేసినటువంటి త్యాగం, వీటన్నిటిని కూడా మరిచిపోవడానికి దేవుడేమి అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? దేవుడు ఎవరంట? దేవుడేమి మరిచిపోవడానికి. ఏమండి? ఆ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాల క్రితం వెనక్కి పోతే అప్పుడు ఏ రీతిగా ఉన్నామా, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నామా, అప్పుడు ఏ ఆశీర్వాదాలతో ఉన్నామా, ఇప్పుడు ఏ ఆశీర్వాదాల చేత నడిపించబడుతున్నామా, ఇదంతా కూడా దేవుడు కలుగు చేసినటువంటి ఏమండి కార్యాలు. దేవుడు ఏది మర్చిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏది మర్చిపోడు. ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమని, కార్యాన్ని మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కొంతమంది విసుక్కుంటా ఉంటారు. పదే పదే ప్రార్థన చేయాలా, పదే పదే సహకరించాలా, పదే ఏమండి మనం ఏదన్నా దేవునికి చెయ్యాలా? దేవుని పిల్లలా, దేవుని కార్యాల పట్ల విసుగు రాకూడదు. ఎందుకయ్యా అంటే
మనము ఆశీర్వదించబడుట కొరకే ఏమండి మనము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యువధియ సుంతికే వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నిజమైన సహకారులు. పౌలు అంటున్నాడు వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరి పేర్లు? సహకరించేటువంటి వారి పేర్లు. ఒకసారి నా వైపు చూడండి. అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా కొన్ని కార్యాలు జరిగేటప్పుడు కానివ్వండి, కొన్ని పత్రికలు ఇస్తూ ఉంటారు. ఫలానా చోట ఏదో జరుగుతూ ఉంది, దానికి సహకరించిన దాతలు అని చెప్పి, ఎవరు దాతలు అని చెప్పేసి అని కొన్ని పేర్లు రాస్తారు. ఫలానా వ్యక్తి 1116, 5116, 10116 అని ఏవో కొన్ని పేర్లు రాస్తూ ఉంటారు. కొన్ని చోట్లకి వెళుతున్నప్పుడు పలకం మీద కనపడతా ఉంటాయి, ఫలానా దాతలు, ఈ దాతలు, ఆ దాతలు, ఇది పేర్లు కనపడతా ఉంటాయి. ఏమండి, ఆ పత్రిక కనుమరుగైపోయింది కొంతకాలానికి, ఆ పలకం పగిలిపోయింది కొంతకాలానికి. అర్థమవుతుందా? నిలబెట్టిన పలకం పగిలిపోయింది, రాయబడిన పత్రికలు 4 రోజులకి చినిగిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు సహకారుల పేరును పలక మీదనో పత్రికల మీదనో కాదు, జీవ గ్రంథంలో రాస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ జీవ గ్రంథంలో రాస్తున్నాడండి. ఎంత గొప్ప ధన్యతో! నీ పేరు జీవ గ్రంథంలో కనుక కనిపించినట్లయితే నువ్వు ధన్యుడవు. నువ్వు దేవుని సింహాసనం మీద పరలోక రాజ్యంలోనికి ప్రవేశించి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా యుగ యుగాలు ఏలబోచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయడం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభువు సహకారి, ఆయన సహకారి. నీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ దైనందిన బ్రతుకులో దేవుడు సహకారిగా నిలుచునుగాక. ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఎదురొచ్చినప్పటికైనా సరే వాటన్నిటినీ చీల్చి ఆరిన నేలగా మార్చి ప్రభువు సహకారిగా నిలిచి ఆ ఎర్ర సముద్రం గుండానే నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ప్రాంతానికి వెళ్ళుచున్నా సరే దేవుడు సహకారిగా నిలుచునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా, నువ్వు సహకారిగా ఉన్న దేవుడవు ప్రభువా, మా పితరులకు సహకారిగా ఉన్నారు. యు ఆర్ ద కొలాబరేటర్. నీవు సహకారివి, నీవు సహాయము చేయువాడవు. ప్రార్థించున్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ విషయంలో నీకు సహకారము కావాలని కోరుచున్నావో ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రభువుని అడుగు. నాయనా, నాకు సహాయము చేయండి, నాకు సహకారిగా, నా పక్షముగా మీరు నిలవబడండి అంటూ ప్రభువుని అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ప్రేమ కలిగిన మా